రేవతిని చూసి ఆమె తట్టుకోలేకపోయారు. విధిని ఎదిరించారు, పోలీసు వ్యవస్థను ఎదిరించారు, మహిళా వివక్షను ఎదిరించారు, రాజకీయ శక్తులను ఎదిరించారు, బెదిరింపులని చవిచూశారు. డబ్బులు పదోన్నతులు ఎన్ని వచ్చినా కాలదన్నారు. తాను నమ్మిన ఆశయం కోసం చివరి వరకు నిలబడ్డారు. కోర్టులో సాక్ష్యం చెప్పారు. దానినే పరిగణలోనికి తీసుకున్న కోర్టు 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. ఇంతటి కీలకమైన సాక్ష్యం చెప్పిన ఆమె పేరు రేవతి. అదే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. మరి ఒకసారి ఆ కేసు సంగతేంటో చూద్దామా? హెడ్ కానిస్టేబుల్ రేవతి ఈ పేరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మారుమోగిపోతోంది. ఎందుకంటే తమిళనాడులోని సాంతాన్కులం లాకప్ డెత్ కేసులో 9 మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడ్డంలో ఈమె సాక్ష్యాన్నే కోర్టు పరిగణలోనికి తీసుకుంది. కట్ చేస్తే ఆమె ఒక మహిళా పోలీసు ఉద్యోగి. సంఘటన జరిగిన రోజు రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరిని తన కళ్ళ ముందే స్టేషన్కి తీసుకొచ్చారు. 9 మంది పోలీసులు కలిసి ఒకరి తర్వాత ఒకరు అన్యాయంగా వారిని చితక్కొట్టారు. వారి చావుకి కారణమయ్యారు. ఇంత జరిగిన తర్వాత పోలీసులందరూ కలిసి సాక్ష్యాలు ఎక్కడా లేకుండా చేశారు. ఇంత జరిగినా సరే పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా లాకప్ డెత్ కేసులో విచారణ మొదలైంది. పోలీసు ఉద్యోగం చేయడం అంటే మామూలు విషయం కాదు. అనుక్షణం పై ఆఫీసుల్లో కనిపించినప్పుడల్లా ఎస్ఆర్ అంటూ చేతులెత్తి సెల్యూట్లు కొట్టాలి, అటెన్షన్గా నిలబడాలి, సలాంలు చేయాలి, గులాంలు చేయాలి. అంత భయంగా పోలీసు ఉద్యోగాలు చేయాలి. నిజానికి వీరు ప్రజల దగ్గరే పులులు. పోలీస్ స్టేషన్లో అధికారుల ముందు పిల్లులనే చెప్పాలి. నిత్యం దొంగలు, డెకాయిడ్లు, ప్రాణాలు తీసే హంతకులతో సహవాసం కారణంగా ఒక్కోసారి వీరిలో కూడా మానవత్వం నశించిపోతుందనే టాక్ బయట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి వాతావరణంలో పోలీసులు చాలామంది సైలెంట్గానే ఉంటారు. కానీ హెడ్ కానిస్టేబుల్ రేవతి మాత్రం అలా సైలెంట్గా ఉండలేకపోయింది. తన కళ్ళ ముందు 9 మంది పోలీసులు చేసిన అరాచకాన్ని న్యాయస్థానం ముందు పెట్టింది. నిజానికి లాకప్ డెత్ కేసు అంటే పోలీసుల పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అయితే అదొక్క పోలీస్ స్టేషన్ పైనే కాదు, యావత్ పోలీస్ వ్యవస్థ పైకే వెళ్ళిపోతుంది. అందుకే సాధ్యమైనంత వరకు పోలీస్ స్టేషన్లో జరిగే అన్యాయాలు, అరాచకాలు బయట ప్రపంచానికి తెలియకుండా చూస్తుంటారు. ఎందుకంటే అది పోయి అధికారంలో ఉన్న ప్రభుత్వం పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. హోమ్ మినిస్టర్కి ఇబ్బందులు తప్పవు. అంతకు మించి జరిగిన ఘటన కేంద్రం దృష్టికి వెళ్తే వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతాయి. మరోవైపు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులపైన డీజీపీకి తల బొప్పి కడుతుంది. ఇంతమందికి ఇబ్బందికరంగా మారే కేసులో తూత్తుకుడి అనే మారుమూల స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే రేవతి వీరందరినీ ఎదుర్కోవడం అంటే అది చిన్న విషయం కాదనే చెప్పాలి. నిజానికి అదే స్టేషన్లో అందరూ తనతో పనిచేసిన తోటి సహచరులే. అందరికీ కుటుంబాలున్నాయి, అందరికీ బాధ్యతలున్నాయి. తాను కూడా వారిలో ఒక కుటుంబంలాగే నడుచుకుంది. కానీ జరిగింది మాత్రం అన్యాయం. చిట్ట చివరికి చూసిన నిజాన్ని కోర్టులో చెప్పాల్సి వచ్చింది. ఎంతో గుండె ధైర్యంతో, మానసిక స్థైర్యంతో కోర్టులో సాక్ష్యం చెప్పింది. నిజానికి ఈరోజు ఆమె కొందరి దృష్టిలో విలన్గా మారచ్చు. కానీ ఒక్క తమిళనాడుకే కాదు, యావత్ భారతదేశంలోని పోలీసు వ్యవస్థకే జర్కిచ్చిన హీరోగా మారింది. ఈ దెబ్బకు పోలీసుల మానసిక ప్రవర్తనలో తప్పక మార్పు వస్తుందని, లాకప్ డెత్కి వెళ్తే వారికి శిక్ష తప్పదని తెలిసొచ్చిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. పోలీసులంటే రాక్షసులు కారని, వారికి 2 కొమ్ములు, 4 కాళ్ళు, 10 చేతులు ఉండవని ఒక్క తీర్పుతో న్యాయస్థానం నిరూపించింది. ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది భారతదేశంలో చట్టాలు ఎంత గొప్పవనేవి. చట్టాన్ని కరెక్ట్గా వాడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని నిరూపితమైంది. దీంతో న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు ఎనలేని నమ్మకం కలిగింది. రేవతి తన స్టేషన్లో పోలీసులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు. పోలీసులు చేసినట్టుగా చెప్పింది. రేవతి చేసిన పనిపైన మీ అభినందనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి నిర్భయంగా నిజాలు చెప్పే సౌత్ టీవీ న్యూస్ ఛానల్ని.